నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి కాంగ్రెస్లో చేరుతున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ప్రజలకు నమ్మకం పోయిందని, రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని మాధవ్ నగర్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సందడిగా దర్శనమిచ్చింది. పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను విన్నవించారు. జక్రన్పల్లి మండల పరిధిలోని కలిగోడ్ గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రవీందర్ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీల నుండి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతేగాక కలిగోట్ వడ్డెర సంఘ సభ్యులు సంపంగి అశోక్ ఆధ్వర్యంలో ఆ సంఘ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో సంపంగి నరేష్, గోష్కి రాజన్న, రాజు, అశోక్, వల్లపు నరేందర్, అల్లభిశేఖర్, దండారం తదితరులున్నారు. నగరంలో రంజాన్ సందడి నెలకొంది. ప్రధాన వ్యాపార ప్రాంతాల్లో ప్రత్యేక దుకాణ సముదాయాలు వెలిశాయి. ముస్లిం మైనారిటీలు తెల్లవారుజాము వరకు షాపింగ్ చేస్తూ కనిపించారు. ఈ నెల 11వ తేదీ గురువారం రంజాన్ పర్వదినం కావడంతో జిల్లా కేంద్రంలో రంజాన్ సందడి నెలకొంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వ్యాపార సముదాయాలు కిక్కిరిసిపోయాయి. పండుగకు కావాల్సిన సామాగ్రి కొనుగోళ్లతో నగరంలోని ప్రధాన మార్కెట్లు, ముఖ్యంగా గాంధీ చౌక్ వద్ద రద్దీగా మారింది. నగరంలోని గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బడా బజార్, బోధన్ రోడ్, హైమతి బజార్, శంభునిగుడి రోడ్డు ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కావాల్సిన దుస్తులతో పాటు అన్ని రకాల సామాగ్రిని అందుబాటులో ఉంచారు. దీంతో హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా వ్యాపార సముదాయాల వద్దకు వచ్చి తమకు కావాల్సిన దుస్తులను, సామాగ్రిని కొనుగోలు చేస్తున్నారు. పద్మశాలి కులస్తుల ఆరాధ్య దైవం భక్త మార్కండేయుడని, స్వామివారి కృపతో సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఎంపీ అరవింద్ ధర్మపురి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణలు అన్నారు. ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన సంఘ సభ్యులను వారు అభినందించారు. నగరంలోని కోటగలలో గల పురాతన శ్రీ భక్త మార్కండేయ మందిరాన్ని ఆలయ కమిటీ, పద్మశాలి సంఘం సభ్యులు సమన్వయంతో పునర్నిర్మించారు. ఈ నిర్మాణ పనులు పూర్తి కాగా ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీ భక్త మార్కండేయ స్వామివారి ఆలయ పునఃప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ అరవింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలన్నారు. దేశంలో హిందూ ధర్మాన్ని కాపాడేందుకు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని గెలిపించి దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించేలా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిదని తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు.
ఈ కార్యక్రమంలో మార్కండేయ మందిర ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జెట్టి వెంకట నర్సయ్య, ఉపాధ్యక్షులు గంట్యాల వెంకట నర్సయ్య, అవధూత దశరథం, ప్రధాన కార్యదర్శి ఎనుగందుల మురళి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను నిజామాబాద్ అర్బన్ ఎంపీ కాను. నిజామాబాద్ అర్బన్ లో 6,000 మైనస్ చేసింది లాస్ట్ టైం. ఈసారి కానీ కూడా చూడండి, ఈసారి మెజారిటీ వచ్చేటట్టు చూడండి. సో 7 నియోజకవర్గాలకు సమానంగా ఇస్తాను. అది ఇచ్చిన లిస్టు కూడా పద్మశాలి సమాజానికి నేను మీకు ఇస్తాను. మీరు అడగకుండా మీ ఇంటికి పంపించే బాధ్యత నాది అయింది. మీరు మాట్లాడినాక 2 years రాకుండా కూడా 1.8 ऊपर दिया. మీరు నన్ను అడిగినట్టు లేదు గట్టిగా. మీరు అడిగినట్టు గట్టిగా వస్తే ఇచ్చుంటాం. మార్కండేయుడి మరియు శివుడి పునఃప్రతిష్ఠ కార్యక్రమము నిర్వహించిన తర్వాత 41 రోజుల మండల పూజ ఈరోజు నిర్వహిస్తున్న సందర్భంగా కమిటీ సభ్యులకు, పెద్దలకు, పద్మశాలి కుల బాంధవులకు, సోదర సోదరులకు అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. పద్మశాలి అంటేనే హిందూ ధర్మానికి ముందు వరుసలో ఉండేవాళ్ళు. పెద్ద ఎత్తున ఆశీర్వదించారు. అంతకన్నా పెద్ద ఎత్తున ఆశీర్వదించాలని మీ అందరికీ కూడా తల వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. తప్పకుండా మీరు మొన్ననే మా గురుస్వామి ప్రసన్న కళ్యాణ మండపం గురించి అడగడం జరిగింది. ఎప్పుడైతే ఎమ్మెల్యే పడ విడుదలైతే తప్పకుండా దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తామని ఈ సభాముఖాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా మీ ఆశీర్వాదం భవిష్యత్తులో ఇంకా గట్టిగా ఉండాలని, ఆ తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లో ఉంటే నిజమైన భారతీయ జనతా పార్టీ పరిపాలన ఏంటో నిజామాబాద్ చూడండి. హిందూ ధర్మాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే బాధ్యత ప్రతి ఒక్కరిదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. జగద్గురు శ్రీ నరేంద్రాచార్యజీ మహారాజ్ పుణ్య పాదుకలను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతంలో గల శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయం నుండి జగద్గురు శ్రీ నరేంద్రాచార్య స్వామీజీ మహారాజ్ పుణ్య పాదుకలను ఊరేగించారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఊరేగింపులో పాల్గొన్నారు. హారతి కార్యక్రమం అనంతరం స్వామివారి పాదుకలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ జగద్గురు శ్రీ నరేంద్రాచార్య స్వామీజీ పుణ్య పాదుకలు ఇందూర్ నగరానికి రావడం, వాటిని దర్శించుకోవడం జిల్లా ప్రజల అదృష్టమని అన్నారు. శ్రీ నరేంద్ర మహారాజ్ స్వామి దైవ స్వరూపులని ఆయన పేర్కొన్నారు. దేశంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్య, వైద్యం లాంటి అన్ని రంగాలలో ప్రజలకు సేవలు అందించడం దేశ ప్రజల అదృష్టంగా భావించవచ్చని అన్నారు. మానవులు అన్ని రకాల సుఖాలు పొందుతున్నప్పటికీ ఆధ్యాత్మిక సంతృప్తి అనేది లేకపోతే జీవితం పరిపూర్ణం కాదని, అందుకే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా సేవా సమితి ఆధ్వర్యంలో పేద మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్, ఇల్లెందుల మమతా ప్రభాకర్, నాయకులు భాస్కర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 దైవ స్వరూపులు నరేంద్ర మహారాజ్ ఈరోజు వారి పాదుకలు ఇందూరు నగరంలోకి రావడం నిజంగా ఇందూరు ప్రజల అదృష్టం, హిందూ బంధువులందరూ అదృష్టం. ఎందుకంటే తన జీవితం మొత్తం కూడా హిందూ ధర్మం గురించి, హిందూ ధర్మం ఎట్లా అభివృద్ధి చెందాలా, హిందూ ధర్మానికి తన వంతు సహకారం చేయడం, తన జీవితం అంతా కూడా హిందూ ధర్మం గురించే తాపత్రయపడుతున్న ఆ దైవ స్వరూపము. ఎందుకంటే ఆయన పీఠము జుక్కల్లో ఒక కార్యక్రమానికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ సుమారు ఆ కార్యక్రమంలో 25,000 మంది పాల్గొనడం జరిగింది. అంత గొప్పటి ఆ స్వామి పాదుకలు
ఈరోజు ఇందూరునగర్ రావడం అనేది నిజంగా చాలా సంతోషదాయక విషయము. వారి ఆశీర్వాదము ప్రజలపైన ఉండాలని, ముఖ్యంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని, మంచి వర్షాలు పడాలని ఆ స్వామి వారిని మేము ఇందూరునగర్ ప్రజల తరఫు నుండి మేము వేడుకుంటా ఉన్నాం. ఆ స్వామి వారి ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ, వారి పాదుక దర్శనం అనేది నిజంగా మనము ఆయనను ప్రత్యక్షంగా రంజాన్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు ముస్లిం మైనారిటీలు సిద్ధమయ్యారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు పూర్తయ్యాయి. ట్రాఫిక్కు అంతరాయం ఎదురవ్వకుండా పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. రంజాన్ పండుగ సందర్భంగా గురువారం నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులాంగ్ ఈద్గాలలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను పురస్కరించుకుని సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఇందులో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిపి కల్మేశ్వర్ ఆయా ప్రాంతాల్లో భారీ భద్రతా చర్యలు చేపట్టారు. ట్రాఫిక్కు అంతరాయం ఎదురవ్వకుండా దారి మళ్లింపు చర్యలు తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లింపునకు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు. బోధన్ వైపు వెళ్లేవారు ఆర్టీసీ బస్టాండ్ నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జ్, శివాజీ చౌక్, గంజ్, నిజాం కాలనీ మీదుగా అర్సపల్లి నుండి బోధన్కు వెళ్లాలని కోరారు. హైదరాబాద్ నుండి బోధన్ వైపు వెళ్లేవారు మాధవ్ నగర్ బైపాస్ నుండి కంటేశ్వర్ బైపాస్, న్యూ కలెక్టరేట్, అర్సపల్లి మీదుగా బోధన్కు వెళ్లేలా చర్యలు చేపట్టారు. బోధన్ నుండి నిజామాబాద్ వచ్చేవారు అర్సపల్లి సర్కిల్ నుండి న్యూ కలెక్టరేట్ మీదుగా కంటేశ్వర్ బైపాస్, ఎన్టీఆర్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ స్టాండ్కు వెళ్లాలని సిపి కల్మేశ్వర్ సూచించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని వారు కోరారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరలతో పాటు బోనస్ను చెల్లించాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 చొప్పున పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని అర్సపల్లిలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అనంతరం ఏఐకేఎంఎస్ నాయకులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వి కోటేశ్వరరావు, సీనియర్ నాయకుడు ఆకుల పాపయ్య మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమవుతున్నాయని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 7,000 పైచిలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధరకు రైతుల ధాన్యాన్ని కొంటామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కేంద్రాలను తెరవకపోవడం బాధాకరమని అన్నారు. ఆందోళన వ్యక్తం చేశారు. తెరిచిన వాటిలో గోనె సంచులు అందించడం లేదని, కేంద్రాలలో భోజన సౌకర్యాలు, నీడ, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డబ్బులను 2 రోజుల్లోగా రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉండగా నెలల తరబడి ఆలస్యం జరుగుతుందని ఆరోపించారు. తూకాలు వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 10 నుండి 20వ తేదీ వరకు జిల్లాలో రైతు సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూరు భూమయ్య, ముక్తి సత్యం, సహాయ కార్యదర్శి డేవిడ్ కుమార్, నందగిరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు డి సాయిరెడ్డి, గోపాల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ప్రకటించిన హామీలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు. మద్దతు ధరలు ఎక్కడ అమలు కావడం లేదు. కనీసం గవర్నమెంట్ ప్రకటించిన ఎన్నికల హామీలు 500 బోనస్ ఎక్కడ కూడా ఇస్తున్నట్టు ఇంతవరకు రాలేదు. కనీస సౌకర్యాలు ఐకేపీలో కానీ, కోఆపరేటివ్లో కానీ, సివిల్ సప్లైలో కానీ, ఎఫ్సిఐలో కానీ, అంటే ప్రభుత్వ కొనుగోలు సంస్థలలో రైతులకు సంబంధించిన రక్షణ వాన నుంచి కానీ, ఎండ నుంచి కానీ అది లేదు. బస్తాలు సరిపోని గోనె సంచులు కూడా చాలా చినిగిపోయిన ఎక్కువ భాగం వస్తున్నాయి. కొత్తవి కానీ లేకపోతే మళ్ళీ ఎమ్మటెమ్మటే దాన్ని సరిగ్గా రిపేర్ చేయకుండానే వస్తున్న పరిస్థితి ఉన్నది. అది ఆ రకంగా వస్తుంది. పులికోసను కూడా ఆ రకంగా సప్లై చేయకపోవడం వల్ల ఇవన్నీ రైతుల మీద అదనంగా భారం పడుతుంది, ఆమాలి ఖర్చులతో పాటు. తర్వాత అమ్ముకున్న తర్వాత 48 గంటల్లో కనీసంగా బ్యాంకుల్లో దాన్ని జమ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. నెలల తరబడి అవుతుంది. తూకం వేయడంలో వారాలు పడుతున్నాయి. డబ్బులు జమ కావడానికి నెలల తరబడి వస్తున్నాయి. తెలంగాణలో ఎండిపోయినాయి. దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో పొలాలు ఎండిపోయినాయి. ప్రస్తుతం తెలుగు భాషపై విద్యార్థుల్లో ఆసక్తి సన్నగిల్లుతుందని, ఈ పరిస్థితుల్లో మార్పులు తీసుకువచ్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డిఓ దుర్గాప్రసాద్ అన్నారు. బిఎస్ రాములు కథలు తెలంగాణ జనజీవన చిత్రణ పుస్తకాన్ని రచించిన డాక్టర్ అన్నం దాస్ జ్యోతిని ఆయన అభినందించారు. పిఆర్టీయు నిజామాబాద్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని నిర్మలా హృదయ ఉన్నత పాఠశాలలో పెద్దవాల్గూడ్ గ్రామానికి చెందిన డాక్టర్ దండు అన్నం దాస్ జ్యోతి శివకుమార్ రచించిన బిఎస్ రాములు కథలు తెలంగాణ జనజీవన చిత్రణ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేయగా డాక్టర్ లక్ష్మణ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అనంతరం పిఆర్టీయు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రొద్దుటూరి మోహన్ రెడ్డి, వెంకటేశ్వర్ గౌడ్లతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ రచయిత జ్యోతిని అభినందించారు. పిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడుతూ దండు అన్నం దాస్ జ్యోతి ఎంతో శ్రమించి డాక్టరేట్ అవార్డు పొందారని గుర్తు చేశారు. ఆ తర్వాత రచయిత జ్యోతి మాట్లాడుతూ తెలుగు భాష పట్ల శ్రద్ధ, ఆసక్తిని వినూత్న రీతిలో తనదైన శైలిలో పెంపొందించడానికి ప్రయోగాత్మకంగా మొదటిసారి ఈ పుస్తకం రాసినట్లు తెలిపారు. తెలుగు భాష అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, మున్ముందు కూడా మరిన్ని పుస్తకాలు ముద్రించేందుకు ప్రయత్నిస్తానని ఆమె చెప్పారు. కార్యక్రమంలో పిఆర్టీయు జిల్లా గౌరవ అధ్యక్షుడు శంకర్, కవులు తంగుడిగే శ్రీనివాసరావు, రాష్ట్ర మాజీ పిఆర్టీయు బాధ్యులు కొండ ఆశన్న, మానాల మురళీధర్, పద్మశాలి జిల్లా అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, పులగం హనుమన్లు, తుమ్మ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడపవచ్చని, హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో గల అభయహస్తం కాలనీలో ఆ కాలనీ వాసులు నిర్మిస్తున్న అభయ ఆంజనేయ స్వామి మందిర నిర్మాణ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీ వాసులపై అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు. దివ్యమైన మందిర నిర్మాణం సకాలంలో పూర్తి కావాలని, ఆలయ నిర్మాణానికి తన ట్రస్ట్ తరపున సహాయ సహకారాలను అందించేందుకు ముందుంటానని పేర్కొన్నారు. అనంతరం కాలనీ వాసులు ఎమ్మెల్యేతో తమ కాలనీలో నెలకొన్న సమస్యలను విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు సుక్కమధు, వెల్డింగ్ నారాయణ, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అభయస్థ ఆంజనేయ స్వామి గుడి భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఈ కాలనీకి అధ్యక్షుడు కృష్ణ మరియు పెద్దలు
ఇప్పకాయల హరిదాస్ స్వామి, సురేష్ స్వామి, గట్ల గంగాధర్, గోవర్ధన్, ఇతర పెద్దలు, సోదరమణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. తప్పకుండా ఈ ఆలయము ఎందుకంటే రాబోయే రోజులలో ఒక ప్రముఖ ఆంజనేయ స్వామి ఆలయం కాబోతుంది. ఎందుకంటే వీరి సంకల్పము, వీరి ఉత్సాహము, వీరి పట్టుదల చూస్తే ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా కలిసికట్టుగా వారి సంకల్పము చాలా గట్టిగా ఉంది. నా వంతు కూడా ఈ ముస్లిం మైనారిటీలు కఠోర ఉపవాస దీక్షలు కొనసాగించగా ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల మధ్య ఐక్యతకు దర్పణం పట్టాయి. సోదర భావాన్ని చాటుతూ ఆనందోత్సాహాల మధ్య పండగ వేడుకలు జరుపుకున్నారు. నగరంలోని ఆటోనగర్ పరిధిలో పురాణ హవేలీ వద్ద గల ఓ ఫంక్షన్ హాల్లో సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ ప్రసాద్, ఎంఐఎం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ మునవర్ అలీతో కలిసి ముస్లిం మైనారిటీలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. సాయంకాలం ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందును స్వీకరించారు. ఈ విందులో ఒకరికొకరు పండ్లు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. నమాజ్ పఠనం అనంతరం భోజనాలు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు విచ్చేసి ఉపవాస దీక్షను విరమించారు. సీనియర్ జర్నలిస్ట్ అంబోజీ ప్రసాద్ను, మునవర్ అలీని ముస్లిం సోదరులు పూలమాలలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. మత సామరస్యానికి ప్రతీకగా ప్రతి ఏటా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.